అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 65వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా, సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఈ మార్గంలో మనము గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి భగవంతుడు భగవంతుడే పతిత పావనుడు, భగవంతుడే పతిత పావనుడు. అది ఎలాగా అని చెప్పి భగవంతుడు మళ్ళీ ఆయనే అన్ని ప్రూఫ్స్ ఇస్తున్నాడు. ఊరికేనే నేను పతిత పావుణ్ణి, మీరు మామూలుగా ఏదో పూజ చేసుకుంటే నేను పావనం చేసేస్తాను అనటంలే. ఏ విధంగా నేను పతిత పావనుని, ఏ మార్గము ద్వారా మీరు పతితులుగా ఉన్నటువంటి మీరు పావనంగా తయారవుతారు. ఈ యొక్క చర్చలో మనం గత ఎపిసోడ్లో 3వ అధ్యాయంలోని 36వ శ్లోకంలో, అంతకుముందు ఎపిసోడ్లో అర్జునుడు వేసిన ప్రశ్న అన్నమాట. ఎందుకు మనిషి పాపకర్మలు చేస్తున్నాడు, ఏ బలమైన శక్తి ఆవరించి చేస్తున్నాడు? చాలా ముఖ్యమండి. 3:36. దానికి సమాధానంగా భగవంతుడు 3:37లో కామ వికారము అని చెప్పాడండి. ముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలోని ఈ యొక్క 36, 37 ఆ చివరి వరకు కూడా కామము అన్న పదము దేనికి వర్తిస్తుంది అంటే, ముఖ్యంగా మనం మామూలుగా పుస్తకాల్లో కామనలు అని దాన్ని మార్చుకుని ఏదో కోరికలు, భౌతిక కోరికలు, భౌతిక వాంఛలు అని అర్థం చేసుకున్నారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఆత్మ కుళ్ళిపోయింది. దేని వల్ల కుళ్ళిపోయింది? అపవిత్రమైనటువంటి, అశుద్ధితో కూడుకున్నటువంటి కర్మలు చేయడం వల్ల. అశుద్ధితో కూడుకున్న కర్మలలో మొట్టమొదటిగా వచ్చేది కామ వికారం, అంటే కామ వాసన, సెక్స్ లస్ట్. దీనినే లైంగిక వాంఛలు అంటారు. అందుకనే ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క లైంగిక వాంఛతోనే జీవితాలు గడుపుతారో వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో సాక్షాత్తు భగవంతుడి ద్వారా వర్తమాన సమయంలో 574 శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి భగవాన్ వాచ శ్లోకాల మాధ్యమంగా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము, అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దేని కొరకు? ఆత్మ యొక్క జాగృతి కొరకు, ఆత్మ యొక్క అభ్యున్నతి కొరకు, ఆత్మ యొక్క ఉత్థానము కొరకు. అర్థమైందండి? ఆత్మ యొక్క సుసంపన్నత కొరకు. ఇంగ్లీష్లో కూడా చెప్తారు స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. అన్ని ఊరికేనే కాదండి. ఏమి ఎన్లైటన్మెంట్ చేసుకుంటున్నావు? స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, స్పిరిచువల్ అంటాం కదా. ఆత్మ యొక్క అభ్యున్నతి కొరకు. ఎందుకంటే ఇప్పుడు 4వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ కాలచక్రములో వర్తమాన సమయము అత్యంత క్లిష్టమైనది. ఈ ఒక్క శరీరము ద్వారానే మీరు ఆత్మని పునీతం చేసుకుంటారు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఇప్పటి వరకు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. కాలచక్రములో మీరు సత్యయుగం నుండి మీ ప్రయాణంలో నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఇది ఆఖరి జన్మ కాబట్టి, నేను తండ్రిని కాబట్టి, మీరు కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అని పూజించారు కాబట్టి మీరు నన్ను ఆహ్వానించారు. అర్థమైంది? రక్ష రక్ష జనార్దన అంటే ఏమిటి? మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి, మీరు రండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, దాని కొరకే నేను వచ్చాను. మరి ఆ పని చేయడంలో ఈ విషయ వికారాలలో, పంచ వికారాలలో మొట్టమొదటి వికారము సెక్స్ లస్ట్. అర్థమైందండి? లైంగిక వాంఛ. దీనిని సమూలంగా విడిచిపెట్టండి. మనం కూడా చూస్తున్నాం కదండి, కామ వికారము ద్వారా ఎట్లా మనుషులు పతనమవుతున్నారో. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు
బాగా ధన సంపద ఉన్నటువంటి వాళ్ళు, సొసైటీలో చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా అన్ని రంగాల్లో, పొలిటికల్ రంగంలో చూస్తున్నాము. ఆ మన ధార్మిక జగత్తులో కూడా కొంతమందిని జైల్లో వేశారు. తెలుసా మీకు? కొంతమందిని, నేను పేర్లు తీసుకోవడం లేదు, కొంతమంది ధార్మికంగా చాలా పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఈ కామ వికారం కారణంగా వాళ్ళని ఏం చేశారు? జైల్లో పెట్టారు. అదేవిధంగా కొంతమంది రాజులు, మన ఇతిహాసం చూసినట్లయితే, చరిత్ర చూసినట్లయితే, కొంతమంది రాజులు ఆ రాజ్యాన్ని కామవికారం ద్వారా కోల్పోయారు. కానీ ఎన్నో ఉన్నాయి కదా. మన నిర్భయ అని చెప్పి ఢిల్లీలో ఒక ఎపిసోడ్ జరిగింది కదా. మన టీవీలో చూస్తుంటే అత్యాచారం జరుగుతుంది, స్త్రీల పట్ల అత్యాచారం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా మనకి ఈ యొక్క వికారము మంచిది కాదు అనేది అర్థం కావటం లేదు. అందుకని ఎన్నో శ్లోకాల్లో అండి కామము మహాశత్రువు అన్నాడు. ఎక్కడైనా అన్నాడు? ఏదన్నా మీకు ఏదైనా ధార్మిక గ్రంథంలో ఇంత స్పష్టంగా చెప్పడం జరిగిందా? ఇది రజోగుణము. రజోగుణము ద్వారా మీరు స్వర్గములోకి వెళ్ళలేరు. ఎందుకంటే స్వర్గము అనేది కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసిన వారికి మాత్రమే అక్కడ ప్రవేశము, మిగతా వాళ్ళకి నో ఎంట్రీ. అంటే మనం ఏదైతే మనం ఇప్పుడు విషయ వికారాల వలయంలో కూరుకొని ఆ ఊబిలో పూర్తిగా చిక్కుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితిలో అదే జీవితము. ఈ విధంగా భౌతిక సామ్రాజ్యంలో భౌతిక ఈ యొక్క సంపదని పోగు చేసుకోవడమే, పేరు ప్రతిష్టలు పోగు చేసుకోవడమే, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ యొక్క వస్తు వైభవాలతోనే జీవితం గడపడమే, ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి మనకు మన యొక్క లక్ష్యం అనుకుని జీవిస్తున్నాం. దీని కారణంగానే ప్రపంచం ఈ రోజున రోజు రోజుకి దిగజారిపోతుంది, విలువలు లేకుండా పోతున్నాయి. ఎంత స్పష్టంగా చెప్పాడండి. రజోగుణం అంటే అర్థం ఏమిటి? దేహభ్రాంతి, అంటే దేహధారులు. దేహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు. సత్వం రజస్తమ ఇది గుణా. ఏమండి? సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. అవినాశి ఆత్మని ఈ యొక్క వినాశీ దేహము వచ్చి ఏం చేస్తుంది? ఆత్మని బంధించేస్తుందంట, త్రిగుణాలలో బంధించేస్తుంది. కానీ మనకు తెలియదు కదా, త్రిగుణాలలో బంధిస్తుంది అన్న జ్ఞానం మనకుందా? మనకు లేదు కదా. అందుకని ఇదే జీవితం అనుకుంటున్నాం. రజోగుణ సముద్భవ అన్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం. ఇహ ఇహ అంటే ఈ లోకం అంటే గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమండలం మీద 850 కోట్ల మంది మనం ఉన్నటువంటి మనుషులు, వీళ్ళందరికీ భగవంతుడి యొక్క జ్ఞానం చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నానంటాడు. అర్థమైందండి? అందువల్ల మనము దీన్ని సీరియస్గా తీసుకోవాలి. భగవంతుడు అంటే ఇష్టమేనండి, కానీ భగవంతుడు మాటలు ఇష్టం లేదు అంటే. ఇప్పుడు చూడండి, బ్రహ్మచర్యం అనే దాన్ని ఈ సాధువులు సన్యాసులు ఫాలో చేస్తున్నారు కదా. ఈ కామ వికారం ఇంట్లో ఉంటే మేము దానిని ఆచరించలేము, కామ వికారాన్ని వదలలేము. కాబట్టి భార్యా బిడ్డల్ని ఏదో అరేంజ్మెంట్ చేసుకుని బయటకు వచ్చేసి కాషాయ వస్త్రాలు వేసుకొని ఆహార్యాన్ని పెంచుకొని చక్కగా అట్రాక్టివ్గా ఉండి ఈ యొక్క ధార్మిక గ్రంథాల ప్రవచనాలు చేసుకుంటూ ఏదో చేస్తున్నారు. మరి వాళ్ళంతా ఎందుకు చేశారు? వాళ్ళంతా పాపం చేస్తున్నారా? కొంతమంది బాల బ్రహ్మచారులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు. మీరు వెళ్ళండి, ఎక్కడైనా సంస్థలకు వెళ్ళండి, వాళ్ళంతా ఆజన్మ బ్రహ్మచారులు అండి. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు. పతంజలి యోగ శాస్త్రం, పతంజలి అష్టాంగ యోగ సూత్రం చదవండి, అక్కడ కూడా బ్రహ్మచర్యం గురించి చెప్పాడు. భగవద్గీతలో కూడా 3 శ్లోకాలలో బ్రహ్మచర్యం గురించి చెప్పాడు. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థిత. అర్థమైందండి? భగవద్గీతలో ఉంది. బ్రహ్మచర్యం అంటే ఏంటి? పవిత్రత, కామ వికారాన్ని సమూలంగా త్యజించటం. అది దుఃఖానికి హేతువు, నిన్ను స్వర్గంలోకి వెళ్లకుండా చేస్తుంది, అడ్డుగోడ. ఈ ఒక్క జన్మనే. ఇన్ని జన్మల ద్వాపర యుగం నుండి మనం భక్తి చేస్తున్నాం, దైహిక భ్రాంతిలో వచ్చి మళ్ళీ కలియుగంలో కూడా అనేక జన్మలు తీసుకుని భక్తి చేస్తున్నాం. ఎక్కడ భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వలేదే.
ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూర్ అవుతున్నాడు అంటే భగవంతుడు కాలచక్రం బయట ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒక్కడికే తెలుసును. ఏం తెలుసునండి? ఇప్పుడు కాలచక్రము పరివర్తన కాబోతున్నది, యుగ పరివర్తన కాబోతున్నది, కలియుగము సత్యయుగములోకి పరివర్తన కాబోతున్నది. ఇది అటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి కొద్ది సమయము. దానిలో ఇప్పటికే సుమారుగా 90 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక 30 లక్షల మంది దీన్ని గమనించారు. దీని నుండి వాళ్ళు ఆ విధంగా పవిత్రత గుణాన్ని ధారణ చేస్తున్నారు. భగవంతుని మాటలే వాళ్ళకి ముఖ్యము. ప్రజలు ఏమనుకున్నా మేము పట్టించుకోము. నాకు భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఆ పవిత్రత గుణాన్ని ధారణ చెయ్యండి. గీతలో కూడా అనేక శ్లోకాల్లో పవిత్రత అన్నాడు కదా. పితాహమస్య జగత మాత ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార. పవిత్రం అర్థమైందండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిహ విద్యతే. పవిత్రం. భగవద్గీత సారమే ఆత్మని జన్మ జన్మలుగా మీరు దైహిక భ్రాంతిలో కూరుకుపోయి, విషయ వికారాల వలయంలో కూరుకుపోయి బయటికి రాలేని పరిస్థితిలో భగవంతుడు వచ్చి ఇవన్నీ విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మనకి తెలియజేస్తున్నాడు. దీనిని నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఎన్ని రకాల పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు చెయ్యండి, భలే అది దైహికంగా చేస్తున్నారు. ఆత్మని పునీతం చెయ్యదు. ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడదు. ఇంకా విషయ వికారాల వలయంలోనే చిక్కుకుంటున్నారు. అందుకని 3వ అధ్యాయంలో ఆఖరి శ్లోకాలన్నీ కూడా కామ వికారము అంటే సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ. దాని నుండి కామనలు వస్తాయి. కామనలు అంటే భౌతిక ఇంద్రియ సుఖాలని, సుఖ భోగాలను అనుభవం చేయడం కొరకు మనసులో ఉత్పన్నమయ్యే వివిధ రకాల కోరికలు. ఆ విధంగా మనము 3:37లో మొట్టమొదటిగా భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఏ శక్తి వల్ల మనిషి పతనం అవుతున్నాడు అన్న అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. అర్జునుడిని మనమేనండి. ఒక సత్య మార్గంలో నడిచి జీవితాన్ని ఉద్ధరించుకుందాము, జ్ఞానము ఆధారంగా ఉద్ధరించుకుందాము, మూఢత్వాన్ని విడిచిపెడదాము, బుద్ధినేత్రాన్ని తెరుచుకుందాము, చక్కటి జీవితము విలువలతో కూడిన జీవితాన్ని పొందుదాము అనుకున్నటువంటి ఒక లక్ష్యము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అర్జునుడే. అందుకని ఎందుకు ప్రపంచం ఇలా కుళ్ళిపోతోంది? ఎందుకండి? దానికి సమాధానం ఎన్నో శ్లోకాలను చెప్పారు. మనము 3:37 చెప్పుకున్నారు. ఇప్పుడు 3:38 చూడండి ఒక్కసారి. ఇది చాలా ముఖ్యమండి. నేను ఎందుకు మాటి మాటికి రిపీట్ చేస్తున్నా, కొన్ని విషయాలు రిపీట్ చేయాలి తప్పకుండా. ఇది లేకపోతే ఇది ఒక ఉపన్యాసంలో తీసుకుంటారు. ఇది ఉపన్యాసం కాదు. ఇప్పటి వరకు చెప్పి జరిగిన ఒక 64 ఎపిసోడ్స్ మీరు చదివితే ఇంకా చెప్పక అక్కర్లే మనకి. ఈ పవిత్రతా గుణాన్ని భగవంతుడు స్వయముగా పర్సనల్ గా ఆయన ఆధ్వర్యంలో ఆయన చేత చెప్పబడినటువంటి జ్ఞానము ఆధారంగా మనుషులను, అపవిత్రంగా ఉన్న మనుషులను పవిత్రంగా తయారు చేస్తున్నాడు. విషయ వికారాలలో ఈ కామ వికారము అతి భయంకరమైన వికారం అని చెప్తున్నాడు. ఇప్పుడు 3:38 వినండి. ధూమేనా వ్రియతే వహ్నికి యథాదర్శో మలేన చ యథోల్బేన మృతో గర్భ తథా తేనేదమావృతం. ఎంత చక్కగా చెప్పాడు. దీంట్లో ఏమి స్పష్టత లేదు చెప్పండి. మీరు ఎవరి కోసమో అని చెప్పి ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? ఎక్కడో ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడు అక్కడ యుద్ధరంగంలో విషయాలు చెప్తాడండి. ఇవన్నీ కూడా నువ్వు క్రోధం చేయొద్దు అంటే క్రోధం లేకుండా యుద్ధం చేస్తాడా? క్రోధం నవ్వుకుంటా యుద్ధం చేస్తారండి ఎవరైనా? క్రోధముతో ఊగిపోయి అహంకారంతో ఉండి చంపాలి, వీడు నా శత్రువు, వీడు నా రాజ్యాన్ని లాక్కున్నాడు, అప్పుడు యుద్ధం చేస్తాడు. హింసాత్మక యుద్ధం కింద మనం అనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు విషయ వికారాలు విడిచిపెట్టాలని ఎందుకు చెప్తాడు భగవంతుడు? దానికి దీనికి ఎక్కడ కుదరటం లేదు కదా. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేన మృతో గర్భః తథా తేనేదమావృతం. ఇక్కడ 3 ఉదాహరణలు ఇస్తున్నాడు భగవంతుడు. 3 ఉదాహరణలు ఇస్తున్నాడు. ఏమండి? ధూమేనా వ్రియతే వహ్నిః. వహ్ని అంటే అగ్ని, ధూమేన అంటే పొగ, దట్టమైన పొగ. ఆవ్రియతి అంటే కప్పబడిన. ఏ విధముగా
అగ్ని పొగ చేత కప్పబడిందో, చూడండి అగ్ని ఉంటుంది ఎక్కడో తగలబడింది, మధ్యలో పొగ వచ్చేసింది అనుకోండి, బాగా దట్టమైన పొగ వచ్చింది అనుకోండి, అగ్ని కనపడదు, అగ్నిని పొగ కప్పేసింది. ధూమేనా వ్రియతే అగ్ని. అదేవిధంగా యదాదర్శో మలేన చ, యదా ఆదర్శ మలేన చ. ఆదర్శ అంటే అద్దము, మలేన చ అంటే మురికి లేక మలినము. మురికి చేత అద్దము కప్పబడిందంట. ఇప్పుడు చూడండి, అద్దం మనం ఎదురుకుండా తలదూకుందాం కూర్చుంటాం, మేకప్ చేసుకుందామని కూర్చుంటే అది బాగా పట్టేసింది, మురికి పట్టేసింది అని కనబడదు. మళ్ళీ గుడ్డ తీసుకొచ్చి కాస్త అక్కడ ఏదో వేసి కాస్త సబ్బు అది వేసి మళ్ళీ కాస్త తుడిచేస్తే అప్పుడు మనకు కనబడుతుంది. సో ఏ విధముగా మురికి చేత మలినము చేత అద్దము కప్పబడిందో, మూడు ఉదాహరణ. రెండో ఉదాహరణ, మొదటి ఉదాహరణ ఏంటి? పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము. మూడవది ఏంటండి? యదోల్బేన వృతో గర్భ. గర్భములో ఉన్న శిశువుని ముందు వెంటనే కనబడదండి, మావి కప్పేస్తుంది. దాన్ని మావి అంటారు, మాయ అంటారు. అర్థమైందండి? అది కప్పేస్తుంది, శిశువు కనబడరు. ఆ మావి తీస్తే అప్పుడు శిశువు కనబడతాడు. స్త్రీయా పురుష అని తెలుస్తుంది, డాక్టర్లకి అనౌన్స్ చేస్తారు డెలివరీ తర్వాత. సో ఏ విధముగా మావి చేత శిశువు కప్పబడిందో, అగ్ని చేత పొగ చేత అగ్ని కప్పబడిందో, అదేవిధంగా మురికి చేత అద్దము కప్పబడిందో, మూడు ఉదాహరణలు ఇచ్చారు కదా. అదే విధముగా కామ వికారము చేత జ్ఞాన నేత్రము కప్పబడింది. ఏం చెప్పాలి? తదా తేనేదమావృతం. ఏనండి? ఈ కామ వికారము చేత ఈ యొక్క జ్ఞాన నేత్రము కప్పబడింది. అంటే జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, నా శరీరము, నేను ఆత్మ, ఇది నా శరీరము, ఇదే జ్ఞానం అండి. భగవంతుడిచ్చిన నిర్వచనం కంటే గొప్ప నిర్వచనాన్ని ఇంక ఏ సైంటిస్టు, ఏ విద్యావేత్త, ఏ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ధార్మిక ప్రవచనకర్త, ఎంత విశిష్ట వ్యక్తి అయినా కానివ్వండి, భగవంతుడి కంటే గొప్ప నిర్వచనాన్ని ఎవరు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకని జ్ఞానము అంటే ఏమన్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. నా యొక్క శ్రీమతం ఆధారంగా క్షేత్రము వేరు, క్షేత్రం యొక్క యజమాని అయిన క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ వేరు. ఈ రెండిటి యొక్క స్పష్టమైన జ్ఞానం ఉన్నవాడే పరమజ్ఞాని. లేక ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానము కానీ లేకపోయినట్లయితే పరమ అజ్ఞాని అంటుంది. అర్థమైంది కదండి? ధూమేనా వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ, యదోల్బేన వృతో గర్భ తథా తేనేదమావృతం. కామ వికారం ఎంత ఎంత మనకి భయంకరమైనటువంటి నష్టము చేస్తోందో ఈ విధంగా భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఇంకొక శ్లోకం కూడా మనకు, దాంతో మనకు ఈ ఎపిసోడ్ లో మనకి ఇంకా కామ వికారం మీద చాలా శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను మీకు. భగవంతుడు సత్యము అని మనం తెలుసుకున్నాం. భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము. భగవంతుడు సత్యమైనప్పుడు భగవంతుడి మాటలు కూడా సత్యము. శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు సత్యమే చెప్తుంది. నేను అందుకనే ఏమన్నాను, ఇంతవరకు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియదు కాబట్టి 1:3:28 బృహదారణ్యక ఉపనిషత్తులు ఏముంది? అసతోమా సద్గమయ, నేను సత్య మార్గములో నడుస్తున్నాను తండ్రి, నాకు సత్యమైన మార్గాన్ని చూపించు. అంటే ఇదే మార్గం. సత్యమైన మార్గం అంటే సత్యలోకానికి వెళ్ళడానికి, సత్యయుగానికి. సత్యయుగం అంటే సత్యలోకం కదా. సత్యయుగం అంటే స్వర్గంలోకి. స్వర్గములో అడుగు పెట్టాలంటే నాయన ఈ విషయ వికారాలు అవసరం లేదు. ఆత్మ కుళ్ళిపోయింది, కుళ్ళిపోయిన ఆత్మని ఇంకా కుళ్ళబెట్టుకుంటావా? నేను చెప్తున్నాను, నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే తర్వాత నాకేమి సంబంధం లేదు, తండ్రిగా నా బాధ్యతని నేను నిర్వహిస్తున్నాను. బిడ్డగా నీకు తండ్రి పట్ల అగౌరవంతో మీ తండ్రిని నువ్వు నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరిస్తున్నావు, దానికి నేను బాధ్యుడిని కాదనిస్తున్నాను. తర్వాత ఇంకొక శ్లోకం 3:36 క్వశ్చన్, 37లో కామయేష క్రోధయేష, 38లో ధూమేనా వ్రియతి చెప్పాను. ఇప్పుడు 39 ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణా రూపేణ కౌంతేయ దుష్పూరేణ నల్లేన చ. ఇది శ్లోకం అండి.
ఆవృతం జ్ఞానమేతేన. ఆవృతం అంటే కప్పబడిన, ఆవరించిన, మూసుకుపోయిన. ఏం చేస్తుంది? ఏతేనంటే ఈ కామ వికారం. ఇదంతా పరంపరగా వస్తుంది కదా శ్లోకాలన్నీ కూడా. ఈ కామ వికారము మనిషి యొక్క జ్ఞాన నేత్రాన్ని కప్పివేసింది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ. జ్ఞాని యొక్క నిత్య వైరిని అంటారు. వైరి అంటే శత్రువు అండి. మనం ఏదో శత్రువులు అంటే కౌరవులు అనుకున్నాం. అక్కడ యుద్ధం అంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళు అనుకుంటున్నాం మనం. కాదు. జ్ఞానినో నిత్య వైరిణ. వైరి అంటే శత్రువు. జ్ఞానికి కామ వికారము నిత్య వైరి అన్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలండి? ఆవృతం, ఆవృతం అని చెప్పబడిన ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ. ఏమిటంట? కామరూపేణ కౌంతేయ. ఏ కుంతి పుత్రుడు. కుంతి అంటే ధరణి. ధరణి అంటే ఈ భూమండలం. భూమండలం మీద 850 కోట్ల మంది ఏనా బిడ్డలారా అంటున్నాడు. ఏమండి? కామరూపేణ కౌంతేయ. కామరూపేణ ఈ కామ వికారము. దుష్పూరేణ అనలేన చ. దుష్పూరేణ అనలేన చ. దుష్పూరేణ అంటే దీన్ని తృప్తిపరచలేవు. 100 సార్లు నువ్వు అనుభవం చేసినా నువ్వు కామ వికారము జోలికి వెళ్లకుండా ఉండలేవు. జీవిత కాలము చనిపోయేంత వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ విషయ వికారాలకు లోనైన వాడు అదే జ్ఞాపకం వస్తుంది. ఆత్మని సంస్కరించుకోవాలి. ఆత్మ కుళ్ళిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, తర్వాత జన్మ చాలా భయంకరంగా ఉంటుంది. నేనే భగవంతుని ప్రార్థించాను. పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అని నేనే అన్నాను. అందుకే నా యొక్క పిలుపు మేరకు, నా యొక్క ఆహ్వానం మేరకు భగవంతుని సృష్టి మీద అవతరించి, ఏమయ్యా నా బిడ్డలారా వినండి అయ్యా, ఇప్పుడు కుళ్ళిపోయింది, నేను ఆత్మని చూస్తున్నాను, మీ వస్తు వైభవాలను చూడటం లేదు, ఈ పెద్ద పెద్ద బంగళాలను చూడటం లేదు, మీకు హై అండ్ కార్లు, ఒక్కొక్క కారు 5-6 కోట్ల రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నారు, నేను చూడటం లేదు. నేను చూసేది కేవలం నేను పరమాత్మని, మీరు నా బిడ్డ, మీరు కూడా ఆత్మ. సో ఆత్మలు పరమాత్మ యొక్క బిడ్డలు. పరమాత్మ ఏం చేస్తున్నాడు? జ్యోతి స్వరూపాన్ని చూస్తున్నాడు. వీటి ఇక్కడ చూస్తుంటే నల్లగా ఉంది, వంకలాగా ఉంది, తారులాగా ఉంది, మురికిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా బిడ్డలకి ఎలా చెప్పాలి అంటే, కామ వికారాన్ని విడిచిపెట్టండి, మీరు పవిత్రంగా అవుతారు. కామ సర్వ వికారాలకి కూడా ఒక ఇదన్నమాట, మూలం అన్నమాట. అది కానీ విడిచిపెట్టేస్తే ఇంకా ఆత్మ పవిత్రం అవడం మొదలు పెడుతుందన్నమాట. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ. అంటే పూరింపచే, సంతృప్తిపరచలేము. ఎప్పటికీ దాన్ని అయిపోయింది, బ్రహ్మాండంగా ఉందండి, నేను ఇవి అయిపోయింది, ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి నేను కామ వికారం జోలికి వెళ్ళను అనలేనంట భగవంతుడు అంటున్నాడు. దుష్పూరేణ అనలేనంటే అక్కడ అగ్నితో పోలుస్తున్నాడు. అగ్నిలో మీరు ఏం చేస్తున్నారు? అగ్ని మండుతుందండి. యజ్ఞంలో అగ్ని మండిస్తారు కదా, దాంట్లో మీరు నెయ్యి వేశారనుకోండి, ఏమవుతుందండి? ఇంకా మండుతూ ఉంటుంది, ఇంకా మండుతుంది. సో ఈ కామ వికారానికి లోనైన వాడు నిరంతరం మండుతూనే ఉంటాడు. అలాంటి వాడు మంచి గుణాలు ఏమొస్తాయండి? నైతిక విలువలు ఏమొస్తాయి వాడికి? నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఇవన్నీ మాట్లాడుకోవడానికైనా. చరిత్ర నిర్మాణం, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం మహాభాగ్యము, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయి కదా. అందరూ బాగుండాలని మన శ్లోకాలు పలుకుతున్నాము, కానీ ఎవరి పట్ల మనకి ఇష్టం లేదు. నా వాడు, నా కులము, నా జాతి, నా రంగు, నా రూపం ఉన్నవాడు, నా వర్గానికి చెందినవాడు ఇవన్నీ అయితే ఒక రకంగా నవ్వుతాం. నమస్కారం, బాగున్నారా, రండి రండి, బిజీగా ఉన్నాను, వెళ్ళవై తర్వాత మాట్లాడదాం అంటాం. అంటే ఒక మనిషిని మనిషిగా ఈ రోజులు చూడటం లేదు. మనిషిని మనిషికి ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం చూస్తున్నాం. మన వాళ్ళు, వీడు మావాడండి, మా కులం వాడు అంటాం, మొహమాటం లేదు. ఇది వరకు మనము ఈ విషయ వికారాలు, పాప కర్మలు ఉన్నాయి చూసారా, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మనీ, మర్డర్లు, గిడ్డర్లు, ఈ కల్తీలు, ఆ కల్తీలు, ఆ కల్తీలు, ఈ కల్తీలు చేస్తున్నారు. ఎన్నైతే మనం చూస్తున్నాము సమాజంలో, ఏమండి, ఇవన్నీ కూడా మనిషి తెలిసి చేస్తున్నాడు. ఇది చాలా తప్పు పని అని తెలిసి చేస్తున్నాడు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నీకు జ్ఞానము లేదురా నాయనా,
నువ్వు శరీరమే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఈ శరీరము నాది. ఈ శరీరం అనేది ఒక వస్త్రము. ఈ శరీరం అనేది ఒక యంత్రము. ఈ శరీరం అనేది పొలము. దీని యజమాని వేరు. దీని యజమాని ఆత్మ. చివరికి వెళ్ళేది ఆత్మ. ఆత్మనే చివరికి మన యొక్క గతి సద్గతిని నిర్ణయిస్తుంది. ఆత్మనే నిర్ణయిస్తుంది, కానీ శరీరము కాదు నిర్ణయించేది. ఈ ఒక్క జన్మ నా మాట విన్నావా, మళ్ళీ కాలచక్రం మొత్తం అద్భుతంగా ఉంటావు. సత్యయుగంలో వెళతావు, చక్కగా మంచిగా ఎన్నో జన్మలు హాయిగా దైవీ సంస్కారాలతో దేవీ దేవతల జన్మ పొందుతావు. తర్వాత త్రేతాలో కొద్దిగా చిన్నగా దిగుతావు. తర్వాత ద్వాపర యుగం నుంచి సగం దిగుతావు. కలియుగంలో పూర్తిగా దిగిపోయి దేహభ్రాంతిలో ఉండి నేను చాలా గొప్పవాడిని అనుకుని ఆ విధంగా అహంకారం, దుర్యోధనుడు చెప్తాడు కదా, అహంకార ధనుడు దుర్యోధనుడు అని చెప్తాడు. ఏ శాసనాన్ని పాటించని వాడు దుశ్శాసనుడు అని చెప్తారు. ఇది దుష్ట చతుష్టయం అంటారు కదా, ఏదైనా దుష్ట. అందువలన ఇప్పుడు మనం సంస్కార పరివర్తన భగవంతుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. పిల్లలకి సంస్కార పరివర్తన. ఎందుకంటే ఇదే ఈ తామసిక సంస్కారం, నల్లగా ఉన్నటువంటి సంస్కారాలని మనం ఏం చేయాలి, మెల్లిగా ఐరన్ అనమాట. కలియుగంలో సంస్కారాలు ఐరన్ అంటారు. తర్వాత ద్వాపర ముందున్న యుగంలో సంస్కారాన్ని కాపర్ అంటారు, రాగి. దానికంటే ముందున్న త్రేతాయుగం సంస్కారాన్ని కలర్ ఏమంటారు, వెండి. దానికంటే ముందున్న సత్యయుగం కృతయుగం సంస్కారాన్ని రంగు ఏమంటారు, బంగారం. సో బంగారము, వెండి, రాగి, ఇనుము. ఇప్పుడు ఇనుము కూడా కాదు, తుప్పు పట్టిన ఇనుములో ఉన్నారు మనుషులు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ అంత కుళ్ళిపోయిందనమాట. అందుకని ఇంకా ఏ మార్గము లేదు. మీరు ఎటువంటి విధానంలో మీరు భగవద్గీతకు అవుట్ సైడ్ వెళ్ళిపోయి మీరు భగవంతుడా నన్ను రక్షించండి అంటున్నారు, భగవంతుడి మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని అందరికీ కూడా ఇచ్చిన సందేశం ఏంటంటే పూర్తి చేసుకోవాలి ఆత్మని. దాన్ని మీరేం చేయాలి, అందులో ఉన్న మురికిని మీరు కడుక్కోవాలి అంటున్నారు. ధూమేనా వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భ తథా తేనే దమావృతం. ఈ శ్లోకం కూడా మీకు చెప్పాను. అదేవిధంగా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఇప్పుడు ఇందులో భగవద్గీతలో ఏమి ఇచ్చాడో చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న పుస్తకమే కదా ఇది. ఇది బ్రహ్మకుమారీస్ రాసిన పుస్తకం కాదండి. బ్రహ్మకుమారి సంస్థకు వస్తే మీరు అదృష్టవంతులండి. మీరు చాలా అదృష్టవంతులను. మీరు ఏ ఎఫర్ట్ చేయక్కర్లే. మీరు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అక్కడ భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు స్వయముగా పలికిన మహావాక్యాలే అక్కడ చెప్పబడతాయి. ఏ మనిషి చెప్పిన జ్ఞానం అక్కడ చెప్పరు. ఇప్పటిదాకా మనుషులు చెప్పిన మాటలు విన్నాము, దానివల్ల మన సంస్కార పరివర్తన జరగలేదు. భగవంతుడు సృష్టి మీద అవతరించాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినే అదృష్టము మీరు దాని నుండి మీరు వంచితులు కాకండి దయచేసి. 3వ అధ్యాయం కర్మయోగం, అంటే కర్మలు ఎలా చేయాలని దాని మీద. అందుకని కర్మయోగంలో పెట్టాడు ఇవన్నీ కూడా. అధూమేనా ఇక్కడ ఏమంటాడు, పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్టు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. స్పష్టంగా ఉంది కదండి. నెక్స్ట్, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైన. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అనలా అన్నాడు కదా, అనలా అంటే అగ్ని. కామము అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది, అది ఎన్నటికి చల్లారదు. దుష్పూరేణ జ్ఞానులకు అది నిత్య వైరి. జ్ఞానులకు అంటే నేను సత్యయుగంలో శ్రేష్టమైన పదవి తీసుకోవాలి, అనుభవం చేయవలసినంత అనుభవించాను, ఇంకా ఫుల్ స్టాప్, ఇంకా భగవంతుని మార్గంలో నేను వెళతాను, అటువంటి లక్ష్యము గమ్యము పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇది కామ వికారము నిత్య వైరి అంటున్నాడు. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును అన్నాడు. అర్థమైందండి. మనుషుల యొక్క జ్ఞానాన్ని, జ్ఞాన నేత్రము ఈ 3వ నేత్రాన్ని, ఆత్మనేత్రాన్ని కప్పివేస్తుంది. ఇక్కడితో ఈ యొక్క చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ కామ వికారం మీద భగవంతుడు తెలియజేసిన విషయాలని మనము తెలుసుకోబోతున్నాము. మీ అందరికీ కూడా ఈ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఆచరించాలి అని మనస్సులో స్పష్టంగా మీకు అర్థం కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు
శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, దాని జ్ఞాన విధానము విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.